కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు దీనికి కొంచెం మార్గం కూడా కరెక్ట్గా ఉంది అనుకున్నాను. నేను 7 days బ్యాక్ అయితే వెళ్ళాను, బట్ అంత లేదు అనమాట రోడ్ అప్పుడు. ఇప్పుడు చాలా చాలా కొంచెం బెటర్గా ఉంది, ఇంకా బెటర్గా చేస్తామని అంటున్నారు ఇక్కడ. సో పక్కన పొలాలు, టమాటోస్ కూడా, కొన్ని కూరగాయలు కూడా పండిస్తారు. మ్యాంగోస్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే లేవు కాబట్టి నేను చూపించట్లేదు. ఇక్కడ కొన్ని పొలాలు కూడా ఉన్నాయి. నేను గ్రీనరీ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అడ్రస్ కొంచెం క్లియర్గా చూపిస్తాను. మనమైతే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ సరౌండింగ్ ముందు భాగం అన్నమాట. ఇది మొత్తం ఇప్పుడు టెంపుల్. ఇది ఇక్కడ పక్కన మీకు చూపించినట్టయితే కర్ణాటక అని చెప్పాను కదా, అది కన్నడలో రాసింది శ్రీ గవిసిద్ధేశ్వరం దేవస్థానం అని చెప్పేసి. వెనకలో ఒకటి బావి ఉంది. ఎదురుగా కనిపించినది వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ తాగడానికి అవే వాటర్, తర్వాత మన పాదాలు కడుక్కోవడానికి అవే వాటర్. ఇక్కడ చిన్న హోటల్ ఉంది. ఇది ఈ ఒక్కటి తప్ప ఇంకా ఎక్కడ హోటల్ లేదు ఇక్కడ. సో నేను అయితే ఇప్పుడు స్టెప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన, ఒకసారి చూడండి. కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయంట. ఎదురుగా క్లోజ్ చేసిన షట్టర్స్ ఇక్కడ ఓన్లీ ట్యూస్డే, మండే మాత్రమే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ ఈ దేవుడికి ప్రత్యేకత సోమవారం అండ్ మంగళవారం మాత్రమే. ఇది అయితే టెంపుల్. ఎదురుగా ధ్వజస్తంభం, దాని ముందు ఒక నంది ఉంటుంది. ఇది అయితే మొత్తం లోపలికి వచ్చేసాను నేను టెంపుల్ లోపలికి. ఎదురుగా కనిపిస్తున్న స్వామివారు మీకు ప్రాపర్గా చూపిస్తాను. వినాయకుడు ఆదిదేవుడు కదా, ప్రతి గుళ్ళోనూ తను లేకుండా ఉంటాడు. వీళ్ళిద్దరూ ద్వారపాలకులు అనమాట. పక్కన లెఫ్ట్ ఆర్ రైట్ నంది. ఎదురుగా కనిపిస్తుంది స్వామివారు. మీకు ఒకసారి ముందు వెళ్ళేసి హారతి కూడా ఇస్తాం, తీసుకోండి. చాలా చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. మన అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి. తర్వాత శివరాత్రి రోజు ఘనంగా జరుపుతారంట ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాగార్జున కూడా వస్తాడంట శివరాత్రి రోజు, ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. బట్ అది అయితే షూట్ చేయలేదు, వాళ్ళు చెప్తున్నారు. ఫైనల్ హారతి, బట్ మీరు కూడా హారతి తీసుకోండి. దేవుని చూసేసి మీ అనుకున్న కోరికలు తీర్చేస్తాడు. పక్కన అయితే గౌరీదేవి స్వామివారి సతీమణి ఇక్కడ. ఇది ఒకసారి ఫైనల్ అయితే టెంపుల్ ఇలా ఉంటుంది. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ లేదు. ఒకవేళ మండే, ట్యూస్డే అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఆ టెంపుల్ పక్కన సో నాగుల కట్ట ఉంటుంది. తర్వాత ఒక రావి చెట్టు ఉంది అన్నమాట. చాలా చాలా పెద్దగా ఉంది రావి చెట్టు అయితే. ఇక్కడ ఫుల్ టోటలీ అంటే అడవి ప్రాంతంలో కొండ పైన ఉంటుంది కాబట్టి చాలా చాలా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఆ క్లైమేట్కి. తర్వాత చల్లగాలి. ఇక్కడైతే ఒక చిన్న లింగం ఉంది. ఇక్కడ చూసారా మీరు, వినాయకుడు పైన పడగ వచ్చింది. వినాయకుని పైన పడగ ఉంది ఇక్కడ. అది ఒక స్పెషల్ కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్సలెంట్గా ఉంది టెంపుల్. ఇక్కడ పక్కన ఇంకా ముందుకి వచ్చినట్టయితే ఇక్కడ చిన్న చిన్న లింగాలు 108 ఉంటాయంట ఇక్కడ. ఇది కూడా సేమ్ లింగం షేప్లో ఉంది. మొత్తం ఆ 108 లింగాలు మొత్తం లింగం షేప్లోనే అమర్చారు ఇక్కడ.
మీకు ప్రాపర్గా నేను చూపిస్తాను ఇక్కడ. ఎక్కించుకోవాల్సింది ఎంట్రన్స్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కొక్క లింగంకి బిల్వపత్రి అంటారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. మధ్యలో ఏనుగుల పైన లింగం ఉంది, బట్ అది అయితే చాలా అట్రాక్ట్గా అనిపించింది. ఎదురుగా నంది, లింగం ముందర నంది ప్రతి గుడిలోనే ఉంటుంది, అది కామన్. లింగం లేకుండా నంది లేదు, నంది లేకుండా లింగం లేదు కదా, సో అది స్పెషల్ అన్నమాట. ఈ మొత్తం కౌంట్ చేస్తే కరెక్ట్గా 108 ఉన్నాయి. మీకు కూడా వీలు ఉంటే ఒకసారి రండి. నాకు కామెంట్ సెక్షన్లో అడ్రస్ కావాలంటే నేను పెడతాను. ఇలా ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళేసి మేము మీకు లింగాన్ని చూపిస్తాం. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఒక స్టెప్స్ పైన ఉంది కదా, అది భోజనశాల అంట. ఇక్కడ మండే ట్యూస్డే వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టేస్తారు. ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చిన్నగా. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇదైతే కొద్దిగా బ్లర్ వస్తుంది లింగం ఇది కూడా, బట్ ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఫ్లవరు స్వామివారి కోసమే ఇక్కడ నాటారంట. ఇవి పూచే ప్రతి పువ్వు కూడా ఇక్కడ తీసుకోకూడదు అంట మనం. ఇవన్నీ ప్రతి పువ్వు కూడా స్వామివారికే పెడతారంట. ఇక్కడ రాసి ఉంది బోర్డు అయితే పక్కన, ఏ ఫ్లవర్ని కట్ చేయకూడదు అని చెప్పేసి. ఈ ప్రతి పువ్వు కూడా స్వామివారి కోసమే పెంచారంట ఇక్కడ. వావ్, జో చాలా చాలా ఎంత గ్రీనరీ ఉంది కదా. ఓకేరా, ఇది పక్కన అంటే మనం స్టే చేయాలనుకుంటే పార్కింగ్ ప్లేస్, ఇక్కడ కార్డ్స్ అన్నీ నిలబెడతారు. ఇంకా ఏమి నేను ఇప్పుడు దిగిపోతున్నా టెంపుల్ నుంచి కొద్దిగా. ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయంట, అది చూపిస్తాం మీకు. ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోడానికి, తినడానికి, ఏమైనా చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఓపెన్ ప్లేస్, బాగుంది చాలా. నేను వాటర్ ఫాల్స్ చూపిస్తాను. దాని నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ లోపల పోవడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొండలో సో అంటే పైన నుంచి వాటర్, అసలు మేము వచ్చినప్పుడు ఏమి ఉండలేదా, వాటర్ చాలా చాలా తీయగా ఉన్నాయి వాటర్ అయితే. లోపలిపై చూస్తాం రండి. పైన లింగాలు కూడా కనిపిస్తున్నాయి వైట్గా. ఇక్కడ ముడుపు కూడా చెల్లించుకుంటారంట. ఎవరికైనా ఏమైనా అనుకున్న కోరిక ఆ ముడుపులో కట్టేసి ఈ చెట్టుకి కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పేసి అంటున్నారు. ఈ వాటర్ కొండల నుంచి ఊరుతాయంట. చాలా చాలా చల్లగా, తర్వాత స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ కప్పలు కూడా చాలా ఉన్నాయి, ఫ్రాగ్స్. ఇది గుహ, బట్ మనం లోపల పోవడానికి కూడా ఉంటుంది, బట్ మేమైతే అంత సాహసం చేయలేదు కాదు. ఇక్కడ పక్కన
పాము ఉంది. ఆ వాటర్ ఈ పైప్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి. ये पे రామకృష్ణ తీర్థము, కపిల్ తీర్థము, అది తుంబరకం చూస్తే ఇంకేమంటారో రామకృష్ణ తీర్థం అయినట్టలా నేను బలి మాడబెట్టి ఇక్కడ ఫోటో షూటింగ్కి మన మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా చాలా ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇవి ఫ్లవర్స్. ఇది 1 నిమిషం దాని నుంచి కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఒక గుహ మాదిరి ఉంది. ఇలా ఉంది. అప్పట్లో లోపలికి వెళ్ళేవా. సో ఫైనల్గా అయితే అంత మొత్తం అయిపోయింది. ఇప్పుడు మాకు ఆకలిస్తుంది కాబట్టి హోటల్కి వెళ్తున్నాం. అక్కడ బజ్జీ నుంచి తర్వాత స్ప్రింగ్ బిర్యానీ వేడివేడిగా చేసేస్తున్నారు. తిని వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.